హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9లో నడిచే లవ్ ట్రాక్స్ అన్ని నిజమేనా అంటే అంతా నిల్పురాణమే, ఏది నిజం కాదు. ఎన్ని లవ్ ట్రాక్స్ వచ్చినా ఇప్పుడు మనం ఎన్ని సీజన్స్లో చూసాం ఈ లవ్ ట్రాక్లు. ఏ సీజన్లో అయినా లవ్ ట్రాక్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ, వాళ్ళు కంటిన్యూ చేయడం కానీ ఏ సీజన్లో అయినా చూసారా? ఏ సీజన్లో ఉండదు. ఎందుకంటే ఇదంతా నిల్పురాణం. కంటెంట్ కోసం చేసే వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళే కాదు, ప్రతి సీజన్లో కొన్ని ప్రేమ పక్షులు అయితే బిగ్ బాస్ లోకి వెళ్తారు. వాళ్ళు ఇంకా గేమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళు డైరెక్ట్ ఇంకా లవ్ ట్రాక్ లోనే పడిపోతారు. ఈ సీజన్లో ఆ లవ్ ట్రాక్ లో పడుతున్నారా, పడబోతున్నారా, పడిపోయారా కూడా అర్థం కావట్లేదు. అసలు ఎవరితో లవ్ ట్రాక్ కూడా అర్థం కావట్లేదు. వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్తా వినండి. డెమోన్ పవన్, రీతు గారు, పవన్ కళ్యాణ్ గారు, తనూజ గారు, కొంచెం అప్పుడప్పుడు మన ఇమాన్యుల్ కూడా. ఓకేనా? వీళ్ళల్లో ఎవరికి ట్రై చేస్తున్నారు, ఎవరితో లవ్ ట్రాక్ చేస్తున్నారు అసలు అర్థమే కావట్లా. మన రీతు గారు వచ్చేమో డెమోన్ పవన్, వీళ్ళిద్దరు మరీ క్లోజ్ అయిపోతున్నారు. డెమోన్ పవన్ అయితే రీతు హ్యాండ్ పట్టేసుకొని మాట్లాడుకోవటము, నీకోసం చాక్లెట్లు ఇస్తా అనటము, బుజ్జి కన్నా అని కూడా అనగలను, కాకపోతే ఇక్కడ అంత స్కోప్ లేదు అని అతను ఎంత ఓపెన్ అప్ అయి చెప్తున్నా కానీ రీతు మాత్రం దేనికి రెస్పాండ్ అవ్వట్లా. ఇది మాత్రం నిజం. కాకపోతే ఫ్లట్టింగ్ అయితే చేస్తుంది. ఓకేనా? పవన్ కళ్యాణ్ చేస్తుంది, డెమోన్ పవన్ చేస్తుంది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఫ్లట్టింగ్ జరుగుతుంది అక్కడ. దాన్ని వాళ్ళు ఏమంటారు? ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటారు. మనం కూడా దాన్ని ప్యూర్ ఫ్రెండ్షిప్ అనే అంటాం. అంతమించి మనం కూడా ఏమీ అనము. అది ఫ్రెండ్షిప్. బట్ బయటికి టెలివిజన్ ఎలా వస్తుంది మనకి? ఒక లవ్ ట్రాక్. మన బిగ్ బాస్ ఎడిటర్స్ చేసేది ఒక లవ్ ట్రాక్ వేసేస్తారు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అది ఏమీ లేదండి, మేము ఫ్రెండ్స్ అండి అని చెప్తారు. అది నిజమే, అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళకి తోచక, అక్కడ ఏం చేయాలో తెలియక, అంతా ఒక యూత్ కాబట్టి అలా కొంచెం లవ్ ట్రాక్ లో ఉంటారు. దాన్ని బయటికి బాగా నీట్ ప్రొటెక్ట్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు. అంత మించి అక్కడ ఏది ఉండదు. సరే, ఇన్ని సీజన్స్ వచ్చినాయి కదా, ఏ సీజన్ లో వాళ్ళైనా బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకోవడం ఏం లేదు కదా. అసలు మనకు నచ్చిన సీజన్ అభిజిత్, మోనాలు, అఖిల్. ఆ సీజన్ లో అసలు వాళ్ళతో వాళ్ళే టచ్ లో లేరు. అవునా కదా? రాహుల్ సిప్లి నుంచి పునర్నవి, వాళ్ళు అసలు ఇంకా టచ్ లోనే లేరు. ఇలా ఎన్ని సీజన్స్ లో ఎన్ని ప్రేమ జంటలు. లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ అండ్ రతిక, వాళ్ళు కంటెంట్ కోసమే చేశారు. ఆ కంటెంట్ శివాజీ గారు దెబ్బ కొట్టారు. అవునా కదా? ఇంతమంది కంటెంట్ లవ్ ట్రాకుల్లో ఉన్న వాళ్ళు అంతమంది బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేదు. వాళ్ళ నిల్పురాణం, డెస్పరానం బయటకు వచ్చిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎక్కువ హోప్స్ పెట్టేసుకొని, మేము రీతు అక్క ఫ్యాన్స్, మేము డెవన్ పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు అఖిల్ అని మొన్నప్పుడు ఏదో బాగా ట్రెండ్ అయింది, అఖిల్ మోనల్ అని ఏదో. ఇప్పుడు మీరు రీతు, డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్ ఇట్లా ఏదో ఒకటి ట్రెండ్ అయితే చేయకండి. అంతా వాళ్ళు గేమ్ కోసమే. వాళ్ళు ఇంతటితో ఆ లవ్ ట్రాక్ ముగించుకొని గేమ్ లోకి వచ్చారంటే మంచి కంటెస్టెంట్స్ అవుతారు. ఇంకా లవ్ ట్రాక్ లోనే ఉన్నారంటే ఈ వీక్ డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు, ఓకే, ఇదే కొనసాగించాడు అనుకో, విన్నర్ ఛాన్సెస్ అయితే ఉండవు. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అవునా కదా? లాస్ట్ సారి పృథ్వీ అండ్ మన విష్ణుప్రియ వాళ్ళ లవ్ ట్రాక్ ఏమైంది? బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేదు. కాకపోతే విష్ణుప్రియ అయితే చాలా జెన్యున్ గా ఉంది, జెన్యున్ గానే మాట్లాడింది. పృథ్వీ కూడా అంతే. వాళ్ళు అట్లా ఉన్నారు. కాకపోతే వీళ్ళు మరీ ఓవర్ అయిపోతున్నారు. రీతు అను, డెమోన్ పవన్ అంత ఓవర్ అయితే మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 లో దెబ్బ కొట్టేస్తుంది. మీకు ఫర్దర్ గా కూడా బాగుండదని, మీకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫర్దర్ గా కూడా బాగుండదు. చూడటానికి కొంచెం నిబ్బరంగా, విడొగ్గర్, చండాలంగా ఉందని నేను అంటున్నాను. వీళ్ళు ఎంతమందికి ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో ఇన్ని లవ్ ట్రాక్స్ చూస్తుంటే చీదర పడుతుంది. ఓకేనా? చీదర పుట్టిన వాళ్ళు, అసలు ఈ లవ్ ట్రాక్స్ లేకపోతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు. ఈ పవన్ కళ్యాణ్ మాత్రం, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆ లవ్ ట్రాకుల్లో పడకపోతే బాగుండు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన బీబీ తెలుగు.